హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చాలామంది వారి జీవితంలో పైకి ఎదగాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు. మనం పైకి ఎదగాలంటే మనం మారాలి. మనం మారకపోతే మార్పు లేని దేవుడు మన జీవితంలో మంచి కార్యములు ఎలా చేయగలుగుతాడు? మనం పైకి ఎదగాలన్నా, మనం పరలోకం పోవాలన్నా మనం తప్పకుండా మారేవారిగా ఉండాలని. చాలామందిని చూసినట్టయితే వారు రక్షించబడక ముందు ఎలాగైతే ఉన్నారో రక్షించబడినప్పుడు కూడా అలానే జీవించే వారిగా ఉంటారు. వారి మాటలో, వాళ్ళ చూపులో, వాళ్ళ బ్రతుకులో, వాళ్ళ ప్రవర్తనలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. కానీ మనం ఎప్పుడైతే రక్షించబడతామో అప్పుడు మన మనస్సు, మన మాట తీరు, మన ప్రవర్తన, మన బ్రతుకు మారితే ఇతరులు దేవుని మహిమపరిచే వారిగా ఉంటారండి. మనము ఆదికాండం 31వ అధ్యాయంలో కూడా చూసినట్టయితే యాకోబు అంతవరకు లోకానుసారమైన ఆశీర్వాదం నిమిత్తము తన తండ్రిని, తన సహోదరుని మోసం చేసి పొందుకున్న వాడిగా ఉంటాడు. కానీ ఒక రాత్రి దూతతో పోరాడి ప్రార్థన చేస్తాడండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టును అని చెప్పి. ఎప్పుడైతే దేవుని దర్శనం పొందుకున్న వాడిగా ఉన్నాడో అప్పుడు ఆయన మారు మనసు కలిగి జీవించాడు. తన మాట తీరు, తన ప్రవర్తన, తన జీవితము, తన చూపు కూడా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి రక్షించబడ్డ మనము మన మాట, మన ప్రవర్తన, మన నడక, మన జీవితం అనేది మారాలి. అప్పుడే మనం పైకి ఎదగలుగుతాము, పరలోకం వెళ్ళగలుగుతాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.